5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా తిరుపతికి వెళ్దాము, వెళ్దాము అని జెప్పేసి ఫైనల్‌గా దేవుడి నుంచయితే మాకింక పిలుపొచ్చేసింది. సో, నిజంగా దేవుడు పిలిస్తేనే వెళ్తామా? లేకపోతే మనం గట్టిగా అనుకుంటా వెళ్తామా? అని జెప్పేసి కామెంట్ జేయండి. నాకు చాలా డౌట్ ఉండే ఈ విషయంలో. సో, అట్లా మేమైతే ఫ్రైడే రోజు ఆఫ్టర్‌నూన్ 3:00 అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఎలాగైనా 12:00 అట్లా రీచ్ అవ్వాలి అని జెప్పేసి ఇంకా అట్లా ఫైనల్‌గా 2కి స్టార్ట్ అయితే 3 వరకి రీచ్ అయిపోయినాము. 3:30కి పైకెళ్ళడానికైతే డోర్ ఓపెన్ జేసిరనమాట. ఇంకా సో, 3:30కి పైకెళ్తే 4:15 అలాగా అయింది. 4:15 తర్వాత ఇంకా వెంటనే గుండు చేయించుకొని స్నానాలు చేసేసి అయితే వెంటనే దర్శనానికెళ్ళాం. యాక్చువల్‌గా మేము అలా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మేము అసలు టికెట్స్ బుక్ చేసుకోలేదు. ప్లానింగ్ లేదు. ఏం లేదు. వెంటనే వెళ్ళాలి అని అనుకున్నాము. మధ్యలో 1 డే మాత్రమే గ్యాప్ వచ్చేసింది. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయినామనమాట. సో, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని చాలా మందికి డౌట్ ఉంది. సో, ఎందుకు తీసుకెళ్ళలేదు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో, ఈ వీడియోలో అయితే ఇంకా అట్లా మార్నింగ్ 6:00కి సర్వదర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడ ఆగకుండా వెంటనే స్నానాలు చేసుకొని దర్శనంకైతే వెళ్ళేసినాము. ఇంకా 5 అవర్స్‌కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లిటరల్లీ చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దర్శనం తొందరగా కంప్లీట్ అయిందని దేవుడిని కూడా ఒక 5, 6, 7 మంచిగా చూసాను. ఎప్పుడు చూడలేదు అట్లా అనమాట. సో, ఈసారి మంచిగా చూసుకునేసరికి నాకెందుకో ఫుల్లు హ్యాపీ అనిపించింది. లిటరల్లీ నేను అనుకోవడము, రావడం, వెంటనే ఫాస్ట్‌గా అవ్వడం ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో, అట్లా ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా! అవన్నీ దర్శనం చేసేసుకొని ఇంకా ఆ రోజు శనివారం కలిసొచ్చింది. నేను అస్సలు అనుకోలేదు శనివారం గూడా వస్తుంది అన్న విషయం గూడా. అండ్ ఏకాదశి ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇంక అట్లా దీపం అక్కడ వెలిగించేసి ఇంకా లడ్డూలు అవన్నీ తీసుకొని ఇంకా వెంగమాంబలో అన్నం ప్రసాదం చేసేసినాం అనమాట. సో, ఇంకా ఆ రోజు సాటర్‌డే గాబట్టి వడ అవన్నీ పెట్టినారు. నాకైతే మస్తు నచ్చింది. సో, తిరుపతికెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఫుడ్ తింటేనే మనకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. లిటరల్లీ చాలా బావుంటది ఫుడ్ అయితే. ఇంకా మాకక్కడ టిఫిన్ పొంగల్ గూడా ఇచ్చిర్రు. పొంగల్ చాలా బావుంది. ఇంక అట్లా ఆఫ్టర్‌నూన్ లంచ్ కంప్లీట్ జేసేసుకొని వెంటనే ఇంకా అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయినామనమాట. సో, అరుణాచలం వెళ్ళడానికి గూడా ఇంకా 5 అవర్స్ పట్టింది. అట్లా వెళ్ళేసరికి నైట్ అయిందనమాట. సో, నెక్స్ట్ అరుణాచలంలో ఏం జేసినాం, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ పిల్లల్ని గూడా ఎందుకు తీసుకెళ్ళలేదు ఏంటి అనేది నెక్స్ట్ చెప్పేస్తా. అండ్ ఈ వీడియో కంపల్సరీగా లైక్ జేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే అనుకోవడం కాదు, ఫాస్ట్‌గా వెళ్ళిపోండి. ఎందుకంటే మనం అనుకుంటే కాదు, దేవుడు పిలిస్తేనే వెళ్ళాలి అనుకోవడం మన తప్పు అని నాకు అనిపించింది. మనం గట్టిగా అనుకోవాలి అని వెంటనే వెళ్ళిపోతాం. సో, అట్లా ఇంకా అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయినాం. బాయ్.